లూకాసు వార్త 23వ అధ్యాయం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి అనగా సృష్టికర్త, పరలోకపు తండ్రి, పరలోకము నుండి మనల్ని భూమి మీదకి పంపించిన తండ్రి, మనకేమైనాను ఇవ్వగలిగిన తండ్రి, భారము బాధ్యత భరించువాడు, మానవునికి కావలసినటువంటి సర్వస్వాన్ని సృజించిన తర్వాత వీటన్నిటిని ఏలమని అనుభవించమని 6వ దినాన్న మానవుని దేవుడు సృజించాడు. మానవునికి ఏది తక్కువ కాకూడదని అన్నిటినీ సృజించిన తర్వాత 5 రోజులు సృష్టి యావత్తు, రేపు నేను మానవుని చేయబోతున్నాను అనే ఆ సమయం వరకు మానవునికి ఏది తక్కువ లేకుండా, వెలితి లేకుండా అన్నిటినీ సృజించి 6వ దినాన మనిషిని సృజించి, ఇదిగో ఇవి తిను, ఇవి అనుభవించు, వీటిని ఏలు అని మానవుని 6వ దినాన సృజించి 7వ దినాన ఆయన విశ్రమించారు. ప్రియులరా, తండ్రి అనగా నీకేం కావాలో అన్నిటినీ ముందుగా సిద్ధపరచువాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా భవిష్యత్తును గూర్చి రేపనే రోజున ఎలా, ఏమిటి, నేనేమైపోతానో అనే చింత నీకు అక్కర్లేదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో దాసుకోవు, కొట్లలో దాసుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. తండ్రి అనగా మనలను గూర్చి ఆలోచించే తండ్రి ఉన్నాడు. దేవుడు మన తండ్రి, మన పట్ల బాధ్యత కలిగిన దేవుడు, మనకన్నిటినీ సమకూర్చిన దేవుడు. మనం అనుకుంటాం రేపు ఎలాగా ఏంటి అని. మనకంటే ముందుగా ఆయన ప్లానింగ్ వేరుగా ఉంటుంది, ఆయన సిద్ధపాటు వేరుగా ఉంటుంది. ఈ లోపు మనం కంగారు పడిపోయి దేవుని కూడా చాలామంది నిందించేసి సనిగేసుకుని దేవుడు లేడు, దేవుడు నాకు ఏం చేయట్లేదని తెగ సనుగుతూ ఉంటారు. నీకు నిజంగా ఈ విషయం తెలిస్తే భవిష్యత్తును గూర్చిన చింత నీకు ఉండనే ఉండదు. రేపటిని గూర్చి నీకేం కావాలో దేవుడు సమస్తము సమకూడి జరిగించటానికి ఆయన సిద్ధపరిచుంచారు అనే విశ్వాసం నీకుంటే, ఈ విశ్వాసం నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు కనుపరుస్తున్నావో, విశ్వసించే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు సంతోషిస్తాడండి. అవిశ్వాసం అంటేనే దేవునికి అసహ్యం. విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప సంతోషం కలిగి ఉన్నాడు. అబ్బా, నన్ను చూడకపోయినా నువ్వు నన్ను నమ్ముతున్నావే, నా మీద ఆధారపడుతున్నావే, నేనంటే నీకు ఇంత నమ్మకమా, నీ నమ్మకాన్ని వమ్ము చేయనులే, చూద్దువుగాను అని దేవుడు మన యందు సంతోషిస్తారు. నిరాశ పడకూడదు. మనం నిరాశ పడితే అవిశ్వాసులం అవుతాం. అవిశ్వాసం పాపమని వాక్యం చెప్తుంది. నమ్మకపోవటం కూడా పాపమే. విశ్వాసము కానిది ఏదో అది పాపము. నువ్వు ఏది నమ్మలేకపోతున్నావో అదే పాపం. నువ్వు ఏదైనా ఒకటి నమ్మలేకపోతున్నావంటే దేవుణ్ణి నమ్మట్లేదు అని అర్థం. నువ్వు దేవుణ్ణి నమ్మితే దేని కొరకు ఆలోచించవు. నువ్వు దేవుడు చెప్పింది చేస్తావు, మిగిలింది దేవుడు చూసుకుంటాడని ఆయనపై ఆధారపడతావు. అలా ఆధారపడిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేనంటే మీకు ఎంత నమ్మకం, నేనంటే మీకు ఎంత గౌరవం, నా మాటని ఎంత నమ్మారా, అయితే మిమ్మల్ని సిగ్గుపరచనులే, మిమ్మల్ని నమ్మినంత గణపరుస్తాను అని పరలోకపు తండ్రి మనకి భరోసా ఇచ్చారు. ఆమేన్. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఇక్కడ ఎవరు ఏమి చేసినా
వారు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది ప్రశ్న. వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, ఎరుగరు గనుక వీరిని క్షమించు. మరి ఎరిగి తెలిసి అన్నీ తెలిసి కూడా చేస్తే క్షమాపణ ఉంటుందా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుడు నీకు మంచేదో చెడేదో తప్పేదో ఒప్పేదో ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ నేర్పిస్తున్నారు, అన్నీ బోధిస్తున్నారు, అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలిసి కూడా చేయకూడదు చేస్తున్నావు అనుకో, బాప్తిసం పొంది పాపక్షమాపణ పొంది నీకు ఏది చేయాలో ఏది చేయకూడదో అన్నీ తెలుసుకుని కూడా నీవు చేయకూడదు చేస్తున్నావు అనుకో, మరి అప్పుడు క్షమాపణ ఉంటుందా? ఉండదుగా. ఎరిగి చేస్తే క్షమాపణ ఉండదు. ఎరుగకపోతే తెలియకపోతే, అందుకేసే చెప్పారు, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల పాపము లేకపోవును, ఇప్పుడైతే పాపమునకు మిషలేదు. దేవుడు బోధించకపోతే మనకు తెలియదు. దేవుడు బోధించినప్పటికీ కూడా మనం ఎరిగి ఉండి కూడా తెలిసి ఉండి కూడా ఇది తప్పని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇది మాట్లాడకూడదని తెలుసు, ఇది చూడకూడదని తెలుసు, అన్నీ తెలుసు మనకి. నాకు తెలుసులే అనే గరానా పొద్దు కూడా నువ్వు కలిగి ఉన్నావు. కొంతమందికి నాకు తెలుసులే, నాకు చెప్పక్కర్లేదు, నీకంటే ముందు ఎప్పుడో తెలుసు, నీ వయసు ఎంత నా వయసు ఎంత, నీ సీనియారిటీ ఏంటి, అసలు నేను ఎప్పటి నుండి వెళ్తున్నాను తెలుసా, నువ్వు పుట్టక ముందే మేము అన్నీ ఎరుగుదాం, మాకు చెప్తున్నావు నువ్వు అనే ఒక గరానా వైఖరి ఉంట చూసారా? అలాంటి వారిని గురించి ప్రభు చెప్తున్నారు, నీకు అన్నీ తెలుసు కదా, మరి సీనియర్వు కదా, నీకు తెలియంది ఏమీ లేదు కదా, అన్నీ తెలుసుండి ఇది ఎందుకు చేశావు? అందుకే నీకు క్షమాపణ లేదు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యూదులకి అన్నీ తెలుసు, గ్రంథాలు తెలుసు, వాక్యం తెలుసు వారికి. మరి ఈ మాట ఎవరిని గూర్చి అన్నారు? రోమీలను గూర్చి. అన్యులు, వాళ్ళు సైనికులు, రోమా సైనికులు హేళన చేశారు, దూషించారు, హింసించారు. వారికి తెలియదు, యేసు ఎవరో వారికి తెలియదు. ఈ మత పద్ధతులు ఏమిటో, ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో రోమీలకు తెలియదు. వారు అన్యులు, వారికి తెలియదు కనుక వారిని క్షమించుము అని ప్రభు చెప్పారు. యూదులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, గ్రంథాలు, వాక్యాలు, ప్రవచనాలు అన్నీ తెలుసు. వారికి కేవలం అసూయ చేత సంపరని వాక్యం చదివిస్తుంది. మెస్సయ్య వస్తాడని, ఆయన వచ్చేటప్పుడు ఇలాంటి సూచనలు ఉంటాయని అవన్నీ గ్రంథాలు చదివారు వాళ్ళు. గ్రంథాలు చదివినప్పుడు వాళ్ళకి ఇంచుమించులో ఈయన మెస్సయ్య అయి ఉండొచ్చు అనే ఒక నిర్ధారణ వచ్చింది వాళ్ళకి. అయినా హృదయాన్ని కఠినం చేసుకున్నారు. మనం కూడా వాక్యం వింటూ ఉంటాం, నీ గురించే ఇది బోధించబడుతుందని నీకు తెలుసు, కానీ నాకు కాదులే అన్నట్టుగా దాన్ని విసిరిపారేస్తూ ఉంటావు. ఇది ఎవరి కోసమోలే అనుకుంటావు. ఇది ఎవరి కోసమో అనుకున్నంత వరకు నీ తప్పుని నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడవు. పైగా ఏం చేస్తావంటే ఇది వాళ్ళ కోసమేనేమో, పాస్టర్ నీ కోసమే చెప్తున్నాడు, చూసుకో. మరి వాక్యం చెప్తున్నప్పుడు పక్కల వైపు చూస్తున్నావంటే జాగ్రత్త, గుడ్లో పడాలి నిన్ను. నీ బ్రతికేదో నువ్వు చూసుకో. ఇది వాళ్ళ గురించే చెప్పుకుంటారు, నీ గురించే. ఎంత ఘోరమో చూడండి. అరే, నీ బ్రతుకు సరి చేసుకోవడం నీకు తెలియలేదు, పక్కోళ్ళకి చెప్తున్నారు అన్నట్టుగా చూస్తావు నువ్వు. ముందు నీ బ్రతుకు సరి చేసుకో, నీలో ఏమీ లేకుండా చూసుకో.
నీ పక్కోళ్ళ సంగతి నీకు అనవసరం. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. పక్కోళ్ళ కంట్లో ఉన్న నలిసిన వాళ్ళు తీసుకుంటారులే. కనుక యేసు ప్రభు వారు అన్నీ ఎరిగిన యూదుల విషయంలో మర్మంగా మాట్లాడారు. ప్రభు వీరికి అన్నీ తెలుసు. రోమా సైనికులకి ఏమీ తెలియదు, రోమా అధికారులకి ఏమీ తెలియదు. తెలియకపోయినా పిలాతు ఏమన్నాడంటే, ఈయనలో ఏ నేరము నాకు కనబడట్లేదు కనుక ఇతన్ని ఒకవేళ మీరు అంతకి పట్టుపట్టుతున్నారు కనుక నేను శిక్షించి దెబ్బలు కొట్టించి వదిలిపెట్టేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సిలువ వేయము, సిలువ వేయము అన్నారు. అసలు ఎవరిని సిలువ వేస్తారు? క్షమించరాని నేరములు చేసిన వారిని కదా సిలువ వేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించరాని నేరములు ఏం చేశారు? రుజువైనయా? అవలేదుగా. ఆయన మీద మోపబడిన ఏ నేరం కూడా రుజువు కాలేదు. రుజువు కాకుండానే వాళ్ళు నోరుంది కదా అని నోరేసుకుని పడిపోయి సిలువ వేయము, సిలువ వేయము అని అంటే వారి కేకలే గెలిసెను అని రాయబడింది. మనం నోరేసుకుని పడిపోతే అక్కడితో అయిపోయింది అని అనుకోవద్దు. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. ఈ ప్రధాన యాజకులకి రుజువులు లేకుండానే నేరారోపణలు చేసి నిర్దోషిని, నిరపరాధిని ఒక అపరాధిగా, ఒక నేరస్తునిగా, ఒక దోషిగా నిలబెట్టి సిలువ వేయము అన్నారు. సిలువ అనేది ఎవరికి వేస్తారు? కరడుగొట్టినటువంటి దుర్మార్గులకి, నరరూప రాక్షసులు లాంటి వాళ్ళకి సిలువ వేస్తారు. మరి ఈయన అలాంటివి ఏం చేయలేదే, మరి సిలువ వేయమని ఎందుకు సిలువ వేయమని పట్టుబట్టారు? నీకు తెలుసు, ఈయనుంటే మన మనుగడకి ఆటంకం కలుగుతుంది, మన ఆదాయం దెబ్బతీస్తుంది. ఈయనుంటే మన ఆగడాలు సాగు, ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. ప్రజలకి సత్యం చెప్పేస్తున్నాడు. సత్యం ఎప్పుడైతే చెప్పేస్తున్నాడో ప్రజలు అతన్నే వెంబడిస్తున్నారు. మన మోసాలు, మన కపటం ప్రజలకు అర్థమైపోతుంది. ఇక భవిష్యత్తులో మనం నష్టపోయే పరిస్థితి వచ్చేసిందని చెప్పి అసూయ చేత, కక్ష చేత యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయము అని పట్టుబట్టారు. తెలుసు వాళ్ళకి, ఇతడు వాక్య విరుద్ధమైన పనులేం చేయట్లేదు, వాక్యానుసారంగా చేస్తున్నాడని తెలుసు, ధర్మశాస్త్రానికి అనుకూలంగానే చేస్తున్నాడని తెలుసు, ఇతడు దుర్మార్గుడు కాదని తెలుసు, ఇతడు మంచివాడని తెలుసు, ఇతడు మనకంటే నీతిమంతుడని తెలుసు వాళ్ళకి. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డు తప్పించుకోవాలని ఒకే ఒక్క కారణం చేత దుర్మార్గంగా వాళ్ళు యేసయ్య మీద నేరం మోపారు. వారికి తెలుసు, ఎరిగి వారు చేయరాని కార్యం చేశారు. ఇప్పుడు రోమా సైనికులకి వాళ్ళకేం తెలీదు గనుక భక్తిలో స్థిరపడిపోయి మాకు అన్నీ తెలుసును అనుకున్న వాళ్ళు తప్పు చేస్తే, పాపం చేస్తే, భక్తిలో సీనియర్స్ పాపం చేస్తే దేవుడు క్షమించడు. ఎవరైనా వాక్యం తెలియక ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే తెలియక చేశారు కనుక అలాంటి వారికి క్షమాపణ ఉంటుంది. కనుక మీరన్నీ ఎరిగి కూడా మన మాటలు, కొంతమంది బూతి మాటలు మానరు, అబద్ధాలు మానరు, మోసాలు మానరు, ఎదుటి వ్యక్తి మీద ఏమీ లేకపోయినా నిందలు మోపటం, నేరాలు మోపటం, వాళ్ళు మంచోళ్ళు కాదని చిత్రీకరించటం, అపవిత్రమైనవి చూడటం, అపవిత్రమైనవి చేయటం, దేవునికి ఇష్టం లేని పనులు చేయటం, ఇవన్నీ చేయటం వాళ్ళకి తెలుసు ఇది చేయకూడదని. అయినా చేస్తారు. ఏమవదలే అని హృదయాన్ని కట్టిన పరుచుకుని చేస్తారు. మరి అలాంటి వారికి క్షమాపణ ఉండదు. క్షమాపణ లేకపోతే పరలోకం ఉండదు. పరలోకం లేకపోతే నరకం గ్యారంటీ. గనుక
దేవుడు మనకిచ్చిన క్షమాపణని సద్వినియోగం చేసుకుంటూ క్షమించబడిన తరువాత ఇక మరలా పాపం చేయొద్దు, మరలా దేవునికి విరోధమైనది ఏది చేయొద్దు. అదే సమయంలో యేసయ్య మనల్ని ఎంత ఘోరమైన వ్యక్తులనైనా పశ్చాత్తాపడినప్పుడు క్షమించేశారు. మనల్ని క్షమించారు గనుక ఒకవేళ మన విషయంలో ఎవరైనా తెలియక ఏదైనా చేస్తే అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకుండా వారిని క్షమించేయండి, వదిలిపెట్టేయండి, దేవునికి అప్పగించేయండి. మనకు విరోధంగా ఏదైనా కావాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైనా ఏదైనా మనకు అన్యాయం చేసినా, బాధ పెట్టే పనులు ఏది చేసినా దేవుడు చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పేయండి. మనము పగ సాధించటం మన పని కాదు. మన పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎవరిని ఎలా శిక్షించాలో దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగించేయటమే. ఆమేన్. గనుక క్షమించబడ్డావు గనుక క్షమించటం నేర్చుకో. ఎవరినైనా క్షమించు. నేను క్షమించను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోను, నేను క్షమించను, ఎవరినైనా క్షమిస్తాను కానీ పలానోళ్ళని క్షమించను అని అనొద్దు. అందరినీ క్షమించే, అందరితో సమాధానంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు. ఒకవేళ నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళు నిన్ను అది లోకుగా తీసుకుని నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, వాళ్ళ కర్మ. ఇంకా దేవుడే జోక్యం చేసుకుని మనం నష్టం చేసేదానికంటే కూడా ఘోరంగా ఉంటుంది దేవుడు పనిష్మెంట్ ఇస్తే. అందుకు దేవునికి అప్పగించేద్దాం. పగ తీర్చుట నా పని అని ప్రభు చెప్పారు. ఆయనకు అప్పచెప్పేటమే.